ఇంకోటి మేడం, ఇప్పుడు 9 days అయింది కదా, నిన్న స్మితా సబర్వాల్ వచ్చారు. ఏంటి స్మితా సబర్వాల్ ఎపిసోడ్ ఏంటి? ఏమోనండి, ఆమె డిఫరెంట్ IAS ఆఫీసర్. ఆమె మా కరీంనగర్లో కూడా పనిచేసింది. అప్పటి నుంచి ఆమె తీరే వేరు, ఆమె రూటే వేరు. అంటే ఏంటి అంటే ఏమన్నా రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆలోచనతో లేదా? ఎందుకంటే సివిల్ సర్వెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ బార్ కానీ సీఎం ఉంటే కనుక అందులో సీఎం ఆఫీస్లో సెక్రటరీ కదా, అవును మస్ట్ గా రావాలి. అవును, కానీ రాలేదు. అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను నాది కరీంనగర్, ఆమె కరీంనగర్ కలెక్టర్గా పనిచేసింది కాబట్టి చూసిన దాని ప్రకారము ఆమె నేను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చూస్తున్నానండి. ఆమె మరి IAS ఆఫీసర్ అనుకుంటుందా, లేకుంటే ఏదన్నా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటుందా, నాకైతే అర్థం కాదండి. ఫేస్బుక్లో ఆమె పెట్టే పోస్టింగ్స్ కానివ్వండి, ఒక IAS ఆఫీసరు ఎట్లుండాలా, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలా, తనకి ఇచ్చిన హోదాకి ఫుల్ఫిల్ చేయాలా, అట్లాంటిది ఫేస్బుక్లో పోస్టింగ్స్ ఏంది. అప్పుడు అయితే CMO నుంచి అదేదో అప్పుడు కూడా ఒకటి రూమర్ వచ్చింది, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. ఏంటి చెప్పండి, నేను క్లారిటీ ఇస్తాను. మీకు గుర్తుంది ర్యాంప్ వాకింగ్ దాని మీద అది డిఫర్మేషన్ షూట్ వేస్తే 15 లక్షల రూపాయలు. 15 కాదండి, 45 ఏమన్నారు, నాకు తెలిసి 15 అనుకుంటా. 45, 43 సంథింగ్ అంతేనండి, 15 కాదు. అవన్నీ ఏంటండి, ఒక IAS అంటే అట్లా ఆవిడ ఏంటి ఇదంతా. ఇప్పుడు ఏంటి మరి మీరు మీ గవర్నమెంట్లో 1 వీక్ నుంచి కనిపించలేదు, నిన్న కనిపించినట్టున్నారు. మరి ఆవిడేమో కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రతి ఫైలు తన ద్వారానే వెళ్ళింది ఫైలు. అవును, మరి ఆయన పిలిచి మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా, లేకపోతే గవర్నమెంట్ అంటే ఇంక లెక్కలేంతనో ఏమనుకోవాలి? అక్కడ ఎవరైనా కానివ్వండి రావు గారు, అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా కూడా ఒక ఆఫీసర్గా, IAS ఆఫీసర్గా ఆ ప్రభుత్వం రాగానే ఆ ముఖ్యమంత్రిని ప్రోటోకాల్ వైజ్గా వచ్చి కలిసే పద్ధతి, సంస్కారం ఆ IAS ఆఫీసర్ మీద ఉండాలి. ఇంకా ఆమె చాలా బాధ్యతాయుతమైన హోదాలు ఉంది మొన్నటి వరకు. మరి అట్లాట ఆవిడ 9వ రోజు నిన్న కనిపించింది సీతక్క ఛార్జ్లో నాకు ఆమె. అంటే ఏంటది? మీ ప్రభుత్వం ఏం చేయలేదండి? మా ప్రభుత్వం వచ్చిందే ఇప్పుడు కదండి, ఏం చెయ్యాలా? అందులో ఆమె చేయాల్సింది ఏముంటుంది? కరెక్ట్ ఆఫీసర్స్ని ఎక్కడ పని తీసుకోవాలి, ఎట్లా అకామిడేట్ చేయాలి అనేది ప్రభుత్వానికి తెలుసు. అదే శైలజ రామయ్యర్ గారికి ఇప్పుడు ఇచ్చిండ్రు కదా, అట్లా అబ్రపాలి గారికి ఇచ్చిండ్రు కదా. మరి వాళ్ళకంటే మించి ఇవేముందని, ఈమె పనితీరేంటి? మరి ఏంటి ఆమెపైన చర్యలు తీసుకోబోతున్నారా, లేకపోతే ఏంటి, ఏం చేయబోతున్నారు? ఆమెనే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సెంట్రల్ వాళ్ళతోటి కమ్యూనికేట్ అవుతుంది అనేది నాకు తెలిసిందండి. అంటే ఎలా? సెంట్రల్ సర్వీస్కి వెళ్ళాలన్నా, లేదంటే రాజకీయ పార్టీలోకి ఎంటర్ కావాలన్నా? రాజకీయ పార్టీది ఏమో కానీ సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళాలా, ఇంక ఇక్కడ ఈయనకింత పని చేయడం ఎందుకు అని అనుకుంటుంది. అదొకటి. ఇక్కడ పని చేస్తే డెఫినెట్గా ఈ అన్ని బయటకు వస్తాయి కదా, అవినీతి అంతా కూడా అనేది దాంట్లో కూడా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, స్మితా సబర్వాల్ గారి గురించి కల్వకుంట్ల ఫ్యామిలీకి చాలా సన్నిహితురాలుగా మారిపోయారు ఆవిడ, సివిల్ సర్వెంట్ ఉండి కూడా అనేది అందరికీ తెలిసిన విషయమే. BRS వైపు నుంచి ఆమె మళ్ళీ ఏమన్నా లోక్సభ ఎన్నికలకి వచ్చే అవకాశం ఉందా? మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది రావు గారు. ఇప్పుడు ఆ అవినీతిలో దానికి సంబంధించి ఆమెకు ఆఫీసర్గా పనిచేసింది కాబట్టి అందులో నాది కూడా భాగస్వామ్యం ఉంటే ఇబ్బందుల పాలవుతా అన్న దాంట్లో, ఈ ప్రభుత్వం కింద పని చేయలేదు అన్న దాంట్లో సెంట్రల్కి వెళ్ళిపోవాలనుకుంటుంది. లేదు అని అంటే నిజంగా కూడా ఆమెకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంటే డెఫినెట్గా BRS BJP ఒకటే అని తెర వెనుక అందరికీ తెలుసు. కాబట్టి అట్లా ఆమె రేపు
ఎక్కడ ఎంపీగా నిల్చున్నా మనం ఏం ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఉన్నాయా సింటమ్స్ ఉన్నాయా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే ముందు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి నాకేం ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఆమె మీద ఫోకస్ కూడా చేయలేదు, అవసరం కూడా నాకు లేదు కదండి. సిమ్టమ్స్ డెఫినెట్గా కనబడుతుంది. ఎందుకంటే ఆమె కరీంనగర్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక కలెక్టర్ ఒక పని తీసుకుంటున్నప్పుడు దాని మీద కరెక్ట్గా సీనియర్స్ కానివ్వండి, హైయర్స్ కానివ్వండి, లేకుంటే అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ లీడర్లు ఉన్నా ప్రజల కోసం చేసే పనిని కూర్చోబెట్టి సమీక్షించి డిసైడ్ చేసుకోవాలి ఏ పని చేయాలన్న. కలెక్టర్ ఫస్ట్ డిసిజన్ కాబట్టి ఆమె అట్లా కాకుండా నా మార్క్ ఉండాలి, నేను కరీంనగర్ కలెక్టర్గా నా మార్క్ ఉండాలనే దాంట్లో అసలు లేని ఐలాండ్లు పెట్టడం, ఉన్నాయి పీకేయడం, అసలు ప్రైమ్ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బంది అయ్యే రకంగా ఆమె పనులు చేసిందండి. దాన్ని బట్టి నాకు ఆమె చేసే స్టైలు, ఆమెదంతా చూసి, ఆమె కొన్ని పోస్టింగ్స్, ఆమె అన్నీ చూసి నాకు అనిపిస్తుంది ఆమె నా ట్రేడ్ మార్క్ ఉండాలా, నాకు స్పెషల్గా అందరిలాగా కాదు, నాకు స్పెషల్ ఐడెంటిటీ ఉండాలనే రకంగా ఆమె కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది. సో అందుకని మరి ఇప్పుడు అట్లా వెళ్ళిపోవడం బెటరు అని అనుకుంటుందో ఏమో, ఉంటుండొచ్చు ఆమె. అంటే ఒక 2 days నుంచి వరుసగా ఒక ట్వీట్లు చేశారు, 2-3 ట్వీట్లు చేశారు. ఫస్ట్ ట్వీట్ ఏంటంటే 23 years బ్యాక్ చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో నేను ఎత్తుపల్లాలన్నీ ఎదుర్కొని శిఖరాలు పర్వతాలన్నీ దాటుకొని నేను రావడం జరిగింది. బట్ ఒకసారి వెనక్కి చూస్తే అని చెప్పి 23 years బ్యాక్ ఆ ఉండేటువంటి ఫోటో ఒకటి ట్యాగ్ చేశారు. చేస్తూ కంటిన్యూషన్ ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో నేను ఛాలెంజ్ని ఫేస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఛాలెంజెస్ ఏమైనా సరే నేను రెడీగా ఉన్నానని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈమెదో సెంట్రల్ సర్వీస్కి వెళ్తుందని చెప్పి ఏదో రకరకాల న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఖండిస్తూ ఈ ఫేక్ న్యూస్, ఇది నిరాధారం, నేను రాష్ట్ర సర్వీసులోనే ఉంటాను, గవర్నమెంట్ ఎక్కడ అపాయింట్ చేస్తే నేను అక్కడ పనిచేస్తానని చెప్పి ఆవిడ ఇంకో ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం అవినీతి జరిగిందని మనకు ప్రజలు అనుకుంటున్నారు, మనకు తెలిసినంత వరకు అందులో ఒక అధికారిగా ఆమె, అధికారిగా నేను చెప్పేది, ఆమె రోల్ ఆమె ప్లే చేసింది. ఆమె సిన్సియర్ కరెక్ట్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆమెకు తెలిసైనా తెలియకైనా జరిగిన తప్పుల్లో ఆమె పార్టిసిపేషన్ ఉండుంటే ఆమె భయపడాల్సిన అవసరమే లేదు, ట్వీట్ చేయాల్సిన అవసరమే లేదు కదండి. 23 years బ్యాక్ ఇది నేను ఛాలెంజ్కి రెడీగా ఉన్నా అని నీకు నువ్వు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? అవసరం ఏమొచ్చింది అంటే డెఫినెట్గా అక్కడ తప్పులు జరిగింది తెలుసు ఆమెకు, నేను ఒక అధికారిగా ఉన్నా అనేది తెలుసు ఆమెకు, అన్నీ తెలుసు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పుడు మా ప్రభుత్వము డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతుంది. అవినీతిని బయటకు తీయడానికి ఎక్స్పోజ్ చేసినప్పుడు నా పరిస్థితి ఏంది అనే దాంట్లో ముందుగా ఆమె అడ్వాన్స్ అయిపోయి అట్లా ట్వీట్లు చేసుకుంటుంది. సో పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారంటానికి ఇవన్నీ సంకేతంగా కనిపిస్తుంది. డెఫినెట్గా అయితే అయి ఉండొచ్చు, ఏముందండి అందులో విషయం. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి రెడీ అవుతున్నారంటారు. డెఫినెట్గా అవుతుంది, ఏముంది. సో అందరు విషయాలు మాట్లాడుకున్నాం. మరి రమ్యారావు గారి ప్రయాణం ఏంటి, ఫ్యూచర్? ఏం లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెసే అంతే. నాకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్న గారు ఏ బాధ్యత అప్పచెప్పినా కమిట్మెంట్ తోటి పనిచేస్తా. మొన్న నన్ను ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ వేస్తే కూడా 15 రోజుల్లో 10 మందికి ప్రచారం చేసిన ఒకే ఒక వ్యక్తి మా కరీంనగర్ అభ్యర్థి ఓడిపోయిండు. 9 మంది గెలిస్తే అందులో నుంచి 5 4 మంత్రులు అయినరు, ఒకరు డిప్యూటీ సీఎం కూడా అయినరు. అంత కమిట్మెంట్ తోటి పనిచేస్తా. డెఫినెట్గా అసలు ఈ 6 నెలలకి పడిపోతుంది అనే ఏమంటారు ఇట్లాంటి అవాకులు చెవాకులు మాట్లాడే వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుంది అనేది కూడా ఇంకో ప్రభుత్వానికి తావు లేకుండా మా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసి 30 ఏళ్ళ కాదు 50 ఏళ్ళ వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కంటిన్యూ అయ్యేటట్టుగా
దాంట్లో మీ పార్టిసిపేషన్ ఏంటని నేను అడుగుతాను. డెఫినెట్ గా నా పార్టిసిపేషన్ ఉంటదండి. అదే అంటే ఏ రోల్ మీరు ప్రభుత్వం రాకముందు ఉంది. ఎక్స్పెక్టేషన్ ఏ రోల్ లో మీరు ఉండాలి అదే చెప్తున్నాను. నేను ఏ విధంగా పని చేయగలుగుతా అనేది మా నాయకులందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా రేవంత్ అన్న గారికి తెలుస్తున్న క్యాపబిలిటీస్ ఏందని. మరి నా సేవలు ఏ రకంగా ప్రభుత్వానికి పార్టీకి ఎట్లా పనిచేస్తాయి అనుకొని రేవంత్ రెడ్డి గారు ఏ హోదా ఇచ్చినా ఆ రకంగానే పనిచేస్తా. డెఫినెట్గా కాంగ్రెస్ నాయకురాలుగా కాకుండా కార్యకర్తలాగా అది మీరు చెప్పినా చెప్పకపోయినా సంస్థాగతంగా పార్టీకి వాడుకోవడంలో ఏ పార్టీ కూడా వెనకడదు. ఎవరిని ఎలా వాడుకుంటారో అలా వాడేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా. అందులో మీ కల్లగుంట ఫ్యామిలీకి ఒక ఆర్ట్ ఉంది కదా, ఎవరైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడగలరు కదా, అదొక పెద్ద ఆర్ట్ కదా. కాబట్టి ఎవరైనా ఉపయోగించుకుంటారు సంస్థాగతంగా. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాంట్లో మీ రోల్ ఏంటి అని అడుగుతున్నాను. డెఫినెట్గా నేను ఇది కావాలి అని నేను రేవంత్ అన్నని అడగలేదు. నేను ఒక టికెట్ విషయంలో అడిగాను. నాకు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వండి అని నేను పిసిసి అధ్యక్షునిగా నేను అడిగాను. అడిగితే నా చేతుల్లో లేదు, చూద్దాము, డెఫినెట్గా న్యాయం చేస్తాను భవిష్యత్ అని ఏమనలేదు. నేను కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి టికెట్ డిసైడ్ అన్నట్టు ఏం లేదు. కాంగ్రెస్ పార్టీది మీరు చూస్తున్నారు కదా, డెఫినెట్గా అంటే ఆలోచించండి అని చెప్పాను. అవకాశం ఇస్తా అన్నారు ఫ్యూచర్లో. ప్రభుత్వం వచ్చి 9 రోజులే అయ్యింది. నాకు ఇది కావాలని నేను అడగలేదు. డెఫినెట్గా అడగకపోయినా అన్న చేస్తాడు తప్పకుండా. ఆల్రెడీ నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయ్యి ఒక 6 ఖాళీ అవుతుంది. తొందర ఏముందండి, 9వ రోజుకే ప్రపోజల్ పెట్టాలి కదా. మీరు ఒక జాబ్ రావాలంటే ఆ జాబ్ ఒక దరఖాస్తు పెట్టాలి కదా. ముందే పెట్టుకున్నాను కదండి. ఓకే, దేనికి పెట్టారు? టికెట్ అడిగినప్పుడే పెట్టుకున్నాను కదా. సార్ టికెట్ అయితే ఇవ్వలేకపోయారు. అది అంతకంటే మంచిదే ఇస్తుండొచ్చు. అదే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏది ఇచ్చినా పని చేస్తాను అంటున్నానండి. నా క్యాపబిలిటీ ప్రకారం డెఫినెట్గా నాకు మంచిదే ఇస్తాడు. డెఫినెట్గా వాళ్ళు చేయలేనిది అన్న చేసి చూపిస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నమ్మకం నెరవేరాలని కోరుకుంటున్నా. మీకు కూడా మంచి పదవి రావాలని కోరుకుంటున్నా. కల్లగుంట్ల వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా, అంటే కల్లగుంట్ల వాళ్ళకి ఒక స్టేటస్ ఉందని ఫీల్ అవుతుంటారు అనుకుంటా కదా కొంతమంది. వాళ్ళు అడ్డదారులు తెచ్చుకున్న స్టేటస్ అండి. నేను ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ డైరెక్ట్ నేను కార్యకర్త కాకపోయినా డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలనైనా కానీ ఆ కార్యకర్త లెవెల్గా ఎట్లా పనిచేస్తారో అట్లా నాయకురాలనైనా అట్లా పనిచేసుకుంటూ నేనున్నా. కేవలం నాకు ఒక ఎమ్మెల్యే ఎంపీ అనేది అట్లాంటి ప్రోటోకాల్ లేదు కావచ్చు, కానీ నా స్టేటస్కి ఏం తక్కువ లేదు. అడ్డదారి నుంచి వాళ్ళ స్టేటస్ నా ముందు దిగదుడిపోయినండి.